నమస్తే. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన పార్టీలో చేరుతున్నారు అనే ప్రచారం బాగా జరుగుతుంది. వాస్తవానికి ఆయన డిసెంబర్ 28వ తేదీన వైఎస్ఆర్సీపీలో చేరారు. గుంటూరు ఎంపీ స్థానం ఆయనకి అని కూడా ప్రచారం బాగా జరిగింది. ఇలాంటి క్రమంలో ఆయన ఏమనుకున్నారో ఏంటో తెలియదు. తాజాగా పార్టీకి రాజీనామా చేస్తున్నాను, కొద్ది రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటానని ఒక ప్రకటన చేశారు. ఇది చాలా కీలకంగా మారింది రాజకీయాల్లో. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో అయితే ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయన వచ్చి ఒక నెల రోజులు కూడా కాలేదు. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని దానికి ఒక కారణం ఉంది. నరసరావుపేటకు సంబంధించినటువంటి ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన్ని గుంటూరు నుంచి పోటీ చేయాలని అధిష్టానం కోరింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఆదేశించినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ఇలాంటి సందర్భంలో ఆయన మామూలుగానే అంబటి రాయుడు కొంత షార్ట్ టెంపర్ మనిషి. ఇలాంటి నేపథ్యంలో ఆయనకు గుంటూరు నుంచి అవకాశం ఇస్తామని చెప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరి ఇప్పుడు మళ్ళీ నాకు వేరే స్థానం కేటాయిస్తున్నారు అనేది ఆయన బాగా అసంతృప్తితో ఉన్నారు. ఇట్లాంటి క్రమంలో రకరకాల చర్చలు, ఇప్పటికే వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు పార్టీని వీడటం, అలాగే ఇన్ఛార్జీల మార్పు, వైఎస్ఆర్సీపీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. 2024 ఎన్నికల్లో విజయ అవకాశాలు ఏ స్థాయిలో ఉంటాయి అనేది మరి ఆయన ఏమనుకున్నారో తెలియదు. కానీ ఆయన మాత్రం నేను పార్టీలో ఉండట్లేదు, పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి ఒక ప్రకటన చేశారు. ఇది ప్రధానమైనటువంటి చర్చ జరిగింది. అయితే ఆయన గత కొద్ది రోజుల నుంచి జనసేన నేతలతో టచ్లో ఉన్నారు అనేది ఇప్పుడు కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే సామాజిక పరంగా చూస్తే జనసేనలో ఉన్నటువంటి ఎక్కువ మంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారు. అంబటి రాయుడు కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారు. ఇలాంటి క్రమంలో పార్టీలో ఒక సముచిత స్థానం ఇస్తారు. అందులోనూ ఒక సెలబ్రిటీగా ఉన్నారు, క్రికెటర్గా ఆయనకి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో దాన్ని క్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి పార్టీలో, వైఎస్ఆర్సీపీలో అంతా అయోమయ పరిస్థితి, అనిశ్చితి నెలకొంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మనం రాజకీయాల్లో రాణించగలమా? కాబట్టి ఎందుకు వచ్చిన పనిలే అనుకున్నారో ఏమో తెలీదు. లేదంటే ఆయన అభిమానులు కానీ, ఆయన అనుచరులు కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయన పార్టీలో వద్దు, వైసీపీలో ఉండొద్దు అని ఏమన్నా చెప్పారా? జనసేనతో కాంటాక్ట్లోకి వెళ్ళటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది బాగా వినిపిస్తుంది. మొత్తానికైతే రాజకీయాలకి దూరంగా ఉంటాను అని చెప్పారు. కానీ మరికొద్ది రోజుల్లోనే జనసేనలో చేరతారు అంబటి రాయుడు అనేది బాగా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే గుంటూరుకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఆయన గుంటూరు ఎంపీగా ఇస్తే ఒకవేళ కొనసాగేవారేమో పార్టీలో. కానీ ఆయన మరి వేరే వారిని ఇక్కడ పిలిపించి ఇక్కడి నుంచి పోటీ చేయించాలన్న ఆలోచనతో ఉన్నప్పుడు ఎందుకులే, మనకెందుకు అవసరమా, ఇప్పటికే పరిస్థితి కూడా బాగోలేదు అని ఒక ఆలోచన చేశారేమో మరి తెలియదు. కానీ పార్టీకి అయితే ఆయన గుడ్ బై చెప్పారు. త్వరలోనే జనసేన కండువా కప్పుకొని ఉన్నారు అంబటి రాయుడు.